ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము. వీరికి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 జూలై 16 వీరికి ఎలా ఉండబోతుంది, గురువారం వీరి యొక్క దిన ఫలితాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం పెద్ద శుభవార్తలు 2 వినబోతున్నారు. ఇక రహస్యంగా వీడియోని చూడండి, ఎందుకంటే 2 పెద్ద శుభవార్తలు మీ యొక్క తులారాశి వ్యక్తులు ఈ జీవితంలో దిన ఫలితాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, సంతానం, నాగదోషం, రాజకీయం, ఇక భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ధనం నిలకడగా లేకపోవడం, ఇలాంటి ఎటువంటి సమస్యల గురించి పరిహారాలు, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క తులారాశి వ్యక్తులకి ఈరోజు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడే పూర్తిగా చూస్తేనే మేము చెప్పేదంతా మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది ఒక రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఇక అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియులు కూడా. అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎప్పుడూ కూడా సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. అలాగే మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులను తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనకు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ 2026 జూలై 16 గురువారం వీరి దిన ఫలితాల యొక్క తులారాశి వ్యక్తులకు చూస్తే కనుక 2 పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కి సంబంధించిన అవకాశం కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా మీ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు. ఈ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో, ఆ యొక్క ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అనేది వీరి యొక్క బలమైన కోరిక. ఈ కోరిక నెరవేరటం లేదని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి మీరు నిరాశ నిస్పృహలతో కోలుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంది. దీని కారణంగా మీ యొక్క విదేశీ యానానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది లేకుండా పోయింది. దీని కారణంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీరు విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమయం కాబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలను అతి త్వరలో రీచ్ కాబోతున్నారు. దానికి సంబంధించిన శుభవార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశం తగిన జాగ్రత్తలు తులారాశి వారికి చాలా అవసరం. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో
తోబుట్టువులతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌తో కావచ్చు. ఇలా ఎవరితో అయినా సరే చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య మనస్పర్ధలు తెలితే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం తులారాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారానికి ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి, వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు భాగస్వాములతో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నారో ఖచ్చితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేయగలుగుతారు. అలాగే తులారాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇంతవరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలని అనుకుంటున్నట్లయితే మీరు ఆశించిన ధర రాకపోవచ్చు, కానీ ఈ ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతనంగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈరోజు ఆ పై అధికారులు ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. గత కొద్ది కాలంగా మీరు ఎంత శ్రమ పడుతున్నారో మీ యొక్క శ్రమకు ఎవరు గుర్తించడం లేదని నిరాశతో ఉన్నారు. అయితే ఈరోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ యొక్క కార్యాలయానికి మంచి గుర్తింపు లభించడంతో మీ పై అధికారులు ప్రశంసలు అయితే మీకు దక్కబోతున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అలాగే కుటుంబ సభ్యులతో మీ యొక్క ఆనందాన్ని షేర్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుంది, కానీ ఆ అవకాశం కొంతమంది జాడ విరుచుకుంటారు, కొంతమంది వినియోగించుకొని అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్తారు. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. విద్యార్థులకు ఇక ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైనా ఏదైనా పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదువుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల నుండి మీరు చక్కటి మద్దతు లభిస్తుంది. స్నేహితులు కూడా మీకు సపోర్ట్గా నిలుస్తారు. ఈరోజు చాలా కాలం సిలబస్కి కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే ఈ తులారాశి వారు ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అనుకుంటున్నారో, అంటే నూతన గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారో, స్థలం ఉంది, దానికోసం మీరు చాలా రోజులుగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈరోజు దానికి సంబంధించిన క్లారిటీకి వస్తారు. నిర్మాణ పనులు మొదలు పెట్టడం గురించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. విహారయాత్రలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్లాన్ చేస్తున్న వ్యక్తులు మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, లేదా మిత్రులతో కానీ కలిసి వెళ్ళటానికి మీరు ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఉన్నారో ఈరోజు కొత్త సవాళ్ళతో కూడిన సమయం అనే చెప్పుకోవాలి. మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొంటారు. మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, డబ్బు సమకూరటం లేదని నిరాశతో ఉన్నారో అటువంటి వారి ముందుకు డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించిన విధంగా ఏదో ఒక విధంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీలో కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క తులారాశి వారి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పాటించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. ఇక ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు.
మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాలను ఖచ్చితంగా మీకు లభిస్తుంది. పేదలకు గొడుగులు పాదరక్షలకు దానం చేసండి. ఇక అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు. చూసారు కదా, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఆ మహాదేవుడు మీకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.